మినిట్ స్టార్ట్ అయింది సరే చెప్పేది చెప్పుకొని చెప్పు. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం థర్డ్ బీకాం ఆడిటింగ్ అండ్ మేనేజ్మెంట్ క్లాస్లో 7th సమ్ చేయబోతున్నాం అండి. ఈ సమ్ తోటి మనం అనుకున్నట్టు ఏది కంప్లీట్ అవుతుందండి అంటే రేషియో అనాలిసిస్ అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది అని ఎస్టర్డే క్లాస్లో మీకు చెప్పారు. ఈ సమ్ తోటి ఈ యొక్క రేషియో అనాలిసిస్ అనేటువంటి టాపిక్ని కంప్లీట్ చేస్తాను. మరలా ఆడిటింగ్ని మనం మెయిన్ చేసుకుంటూ కొన్ని క్లాసులు ఇద్దాం. ఆ తర్వాత అంటే ఒక 3-4 క్లాసులు విన్నాం మన అవకాశాన్ని బట్టి చేసుకున్న తర్వాత మరలా మేనేజ్మెంట్లోకి రావచ్చు. ఓకేనండి, అర్థమవుతుంది కదండి. ఇప్పటికి మనం అనుకున్న ప్రకారంగా ఇంట్రడక్షన్ చెప్పేసుకున్నాం, తర్వాత అనాలిసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చెప్పుకున్నాం, అలాగే రేషియో అనాలిసిస్ కంప్లీట్ చేసుకున్నాం, అలాగే లాస్ట్ యూనిట్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ కూడా ప్రీవియస్ క్లాసెస్లో మనం చూసాం. ఇంకా మిగిలింది మనకి క్యాష్ ఫ్లో అండ్ ఫండ్స్ ఫ్లో అనేటువంటి 2 యూనిట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పి కూడా మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఈరోజు ఈ సమ్ తోటి రేషియో అనాలిసిస్ కంప్లీట్ చేద్దాం. ముందుగా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ రాసుకోండి. ముందు సమ్ రాసుకోండి అమ్మా. సమ్ చెప్తున్నానండి. ఫ్రమ్ ది ఫాలోయింగ్ పేజ్ నెంబర్ 80 ప్రాబ్లం నెంబర్ 7 అండి. పేజ్ నెంబర్ 80 ప్రాబ్లం నెంబర్ 7. From the following information, prepare a summarized balance sheet as on 31st March 2009. 31st March 2009. 1 by 1 పాయింట్స్ రాసుకోండి. ఫస్ట్ పాయింట్, వర్కింగ్ క్యాపిటల్ 1,20,000. సెకండ్ పాయింట్, రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్ 80,000. బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ 20,000. ఫోర్త్ పాయింట్, ఫిక్స్డ్ అసెట్స్ ఐఫన్ proprietary funds 0.75. Fifth point, current ratio 2.50. Liquid ratio 1.50. తెలుగు మీడియం స్టూడెంట్స్ రాసుకోండమ్మా. సమ్ అంతే. తెలుగు మీడియం స్టూడెంట్స్ రాసుకోండి. దిగువ సమాచారంతో మార్చి 31 2009 నాటి ఆస్తి అప్పుల పట్టీని తయారు చేయండి. ఫస్ట్ పాయింట్
నిర్వహణ మూలధనము 1,20,000. 1,20,000. రెండవ పాయింట్ రిజర్వులు మిగుళ్ళు 80,000. బ్యాంకు ఓడి 20,000. 20,000. నాలుగో పాయింట్ స్థిరాస్తులు చిన్న గీత హైఫన్ యాజమాన్య నిధులు 0.75. తర్వాత ప్రస్తుత నిష్పత్తి 2.50. తర్వాత ద్రవ్యత్వ నిష్పత్తి 1.50. ఇది సమ్ అండి. దీని నుంచి మనల్ని ఏం తయారు చేయమన్నాడండి అంటే బ్యాలెన్స్ షీట్ తయారు చేయమన్నాడు. ఆస్తి అప్పుల పట్టిని తయారు చేయమన్నాడు. ఖాళీ ఆస్తి అప్పుల పట్టి బ్లాంక్ బ్యాలెన్స్ షీట్ని మనం తయారు చేయాలన్నమాట. అంటే వాడు ఇచ్చిన సమాచారంతో ఒక ఆస్తి అప్పుల పట్టి అంటే ఏముండొచ్చండి, ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు మనం దీన్ని బైఫిర్కేట్ చేస్తాం, విభజించుకుంటూ వెళ్తాం. వీలు లేకపోతే క్రంజీగా అన్నింటినీ కలిపి చేసే ప్రయత్నం చేస్తాం. అందువల్ల ప్రతి బ్యాలెన్స్ షీట్ ఇలాగే తయారు చేస్తామని ఏం లేదు, వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం తయారు చేస్తాం. యాక్చువల్గా బ్యాలెన్స్ షీట్ ఆస్తపులు బట్టి అంటే ఏముండాలి, మూలధనం, రిజర్వులు, రుణదాతలు, బ్యాంకు ఓడి, ఎంతవరకు లెక్కల అవకాశం ఉంటే అంతవరకు ఓపెన్ చేస్తాం. అట్లాగే ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తులు, అలాగే కరెంట్ అసెట్స్లో డెటార్సు, ఇన్వెంటరీ, క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు వేస్తాం. రెండు వైపులా మనం సమానంగా వచ్చేలాగా బ్యాలెన్స్ షీట్ని మాత్రం మనం చూసుకోవాలి. ఇటువంటి ప్రయత్నంలో ముందుగా మనకి సమ్లో ఏమి ఇచ్చాడు, ఏదైతే అంకి ఇచ్చాడో, ఏదైతే ఫిగర్ ఇచ్చాడో, లేదా ఏదైతే నెంబర్ ఇచ్చాడో ఆ నెంబర్ని బేస్ చేసుకొని మనం సమ్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టాలి. ఏమేమి ఇచ్చాడో ఒకసారి మనసులో గుర్తుపెట్టుకోండి. వర్కింగ్ క్యాపిటల్ ఇచ్చాడు, నిర్వహణ మూలధనం ఇచ్చాడు, రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్ రిజర్వులు మిగుళ్ళు 80,000 ఇచ్చాడు, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాంక్ ఓడి 20,000 ఇచ్చాడు. ఫిక్స్డ్ అసెట్స్కి ప్రొపరేటరీ ఫండ్స్ 0.75 అని చెప్పాడు. అంటే స్థిరాస్తులు అనేటువంటి యాజమాన్య నిధుల్లో 75% ఉన్నాయి అని దాని అర్థం అన్నమాట. అంటే స్థిరాస్తులు ఎక్కువ, స్థిరాస్తులు తక్కువ అండి, ప్రొపరేటరీ ఫండ్స్ ఎక్కువ కింద భావించాలి. ఈ స్థిరాస్తులు అనేవి 0.75. దేనికి 0.75? ప్రొపరేటరీ ఫండ్స్ అనమాట అండి, అది దీని అర్థం. తర్వాత కరెంట్ రేషియో ప్రస్తుత నిష్పత్తి 2.5. తర్వాత లిక్విడ్ రేషియో ద్రవ్యత నిష్పత్తి 1.5. ఇప్పుడు మనం ఈ బ్లాంక్ బ్యాలెన్స్ షీట్ని తయారు చేసే ప్రయత్నంలో మనకి కనిపించేది వర్కింగ్ క్యాపిటల్ కనిపిస్తుంది, నిర్వహణ మూలధనం, తర్వాత కరెంట్ రేషియో, లిక్విడ్ రేషియో కనిపిస్తుంది, రేషియోస్. వాటిని బేస్ చేసుకుని ఎదురుకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ముందు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి, తర్వాత నోట్ చేసుకుందాం. ముందుగా ఏం చేసామంటే మనం ఇఫ్ కరెంట్ రేషియో ఈజ్ 2.5 అనుకున్నాం. అంటే వాడు 2.5 కరెంట్ రేషియో ఇచ్చాడు కాబట్టి ఇఫ్ కరెంట్ రేషియో ఈజ్ 2.5. కరెంట్ రేషియో అంటే ఏంటి? కరెంట్ అసెట్స్ బై కరెంట్ లైబిలిటీస్. కరెంట్ అసెట్స్ బై కరెంట్ లైబిలిటీస్. కరెంట్ అసెట్స్ ఎంత అన్నాడు? 2.5 అన్నాడు, అలా ఉంటుంది. కరెంట్ లైబిలిటీస్ ఎంత అన్నాడు? 1.0. అంటే 2.5 అన్నాడు కానీ 1.0 అని చెప్పి మీకు కరెంట్ లైబిలిటీస్ చెప్పలేదు.
కానీ 1.0 అనేది మనం అనుకోవాలన్నమాట. అంటే అసెట్స్ లయబిలిటీస్ కూడా ఇది 1 ఉందనుకోండి, అది 2.5 అనేటువంటిది ఉంటుంది. ఇది 1 ఉంటే అది 2.5 అనేటువంటిది ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాము, మనం ఈ యొక్క కరెంట్ అసెట్స్ 2.5, కరెంట్ లయబిలిటీస్ 1.0 అనుకున్నామండి. అది మనంతట మనంగానే అలా అనుకోవచ్చు, ఇబ్బంది ఏం కూడా లేదు. అయితే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్కి వెళ్ళే ముందు అది మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం చదువుకున్నప్పుడు ఏం చదువుకున్నామంటే, ఫస్ట్ కరెంట్ అసెట్స్ నుంచి కరెంట్ లయబిలిటీస్ తీసేసినట్టయితే వర్కింగ్ క్యాపిటల్ వస్తుంది అని చెప్పాం. కరెంట్ అసెట్స్ నుంచి కరెంట్ లయబిలిటీస్ తీసేస్తే వర్కింగ్ క్యాపిటల్ అనేటువంటిది వస్తుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని మనం ఎదగలుగుతున్నాం అనమాట. అంటే ఎలాగెళ్తున్నామండి, కరెంట్ అసెట్స్ 2.5 రేషియో, ఇందులో కరెంట్ అసెట్స్ 2.5 అనుకున్నాం, కరెంట్ లయబిలిటీస్ మనమే 1 అని వేసుకున్నాం అనమాట. అంటే ఇది 1:1 అంటాం కదా కరెంట్ రేషియోకి, 2.5:1, 1 అప్ అయితే 2.5 ఆస్తి అలా అనుకున్నారు. అందుకని కరెంట్ లయబిలిటీ 1.0. ఇప్పుడు కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అనుకున్నాం, వర్కింగ్ క్యాపిటల్కి సమానం. ఇక్కడ 2.5 కరెంట్ అసెట్స్, ఓకే, కరెంట్ లయబిలిటీస్ 1.0, ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 1,20,000. ఇప్పుడు 2.5 నుంచి 1 తీసేసానండి, ఎంత వచ్చింది 1.5. 1.5 ఈజ్ ఈక్వల్ టు 1,20,000. 1.5 1,20,000కి సమానం. ఇప్పుడు కరెంట్ అసెట్స్ ఏమని అనుకోవచ్చు అంటే 1.5 1,00,000కి సమానం కాబట్టి ఒక వాల్యూ అంటే మన దగ్గర ఉంటే ఏదైనా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, 1.5 ఎంత అనుకోండి, మీకు ఒకసారి చెప్పాను, 1.5 ఈజ్ ఈక్వల్ టు 1,20,000 అయినప్పుడు మీకు ఎంత కావాలా, కరెంట్ అసెట్స్ ఎంత 2.5 హౌ మచ్ అని చెప్పి ఫ్రాక్షన్ వేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఫ్రాక్షన్ ఎలా పడుతుంది, 2.5 ఇంటూ 1,20,000 బై 1.5, ఓకే, ఇది ఇంటూ ఇది నెత్తి మీద ఉన్నది కింద అని చెప్పి మనం బండగా గుర్తుపెట్టుకుంటాం. అంటే ఇదే ఫ్రాక్షన్ ఇట్లా వేసామన్నమాట. మనం అలా వేయకుండా డైరెక్ట్ వేసామన్నమాట. అంటే ఏది కావాలో అది పైన వేసుకోండి బండ గుర్తు, కానీ అప్పుడు మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు కరెంట్ అసెట్స్ కావాలి మీకు, దాని వాల్యూ 2.5, 1.5 కింద వేసుకోండి, మొత్తం విలువ 1,20,000. దీన్ని సింప్లిఫై చేస్తే 2 lakhs వచ్చింది. ఏంటి 2 lakhs, కరెంట్ అసెట్స్ అంటే ప్రస్తుత ఆస్తులు. ఓకే, నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్ ఎంత 1.0. మీకు 1.5 ఈజ్ ఈక్వల్ టు 1,20,000 అని తెలుసు కాబట్టి మీకు 1 కావాలనుకో ఏం చేయాలి, 1.0 బై 1.5 ఇంటూ 1,20,000 అంటే 80,000 రూపీస్. ఇది కరెంట్ లయబిలిటీ, ఇది కరెంట్ లయబిలిటీ. నెక్స్ట్ లిక్విడ్ అసెట్స్. లిక్విడ్ అసెట్స్ కూడా కావాలి, కట్టుకోండి. లిక్విడ్ అసెట్స్ సమ్లో ఇచ్చాడంతా 1.5 ఇచ్చాడు, దాని వాల్యూ కావాలి మీకు. అప్పుడు 1.5 బై 1.5 ఇంటూ 1,20,000 అంటే 1,20,000. లిక్విడ్ అసెట్స్ ఎంత వచ్చింది అంటే 1,20,000 వచ్చింది. కరెంట్ అసెట్స్ వచ్చింది, కరెంట్ లయబిలిటీస్ వచ్చింది, లిక్విడ్ అసెట్స్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మీరు స్టాక్ కావాలనుకుంటే, ఇన్వెంటరీ కావాలనుకుంటే, స్టాక్ అన్నా ఇన్వెంటరీ అయినా ఉంటాయి కదా, కావాలనుకుంటే కరెంట్ అసెట్స్ నుంచి లిక్విడ్ అసెట్స్ తీసేయండి. కరెంట్ అసెట్స్ మైనస్ లిక్విడ్ అసెట్స్ అంటే ప్రస్తుత ఆస్తులు మైనస్ ద్రవ్యత ఆస్తులు. ఓకే, శీఘ్రమైన ఆస్తులు అంటాం కదా అది. ఇప్పుడు కరెంట్ అసెట్స్ 2 లక్షలు మైనస్ లిక్విడ్ అసెట్స్ 1,20,000 చేస్తే 80,000. వాట్ ఈజ్ 80,000? 80,000 ఈజ్ ఇన్వెంటరీ. స్టాక్ వాల్యూ 80,000 అండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక పాయింట్ అందులో చెప్పాడు, కరెంట్ అసెట్స్ అదర్ దాన్ ఇన్వెంటరీ ఈక్వల్ టు డెటార్స్ అని చెప్పి మనం అనుకోవచ్చు. అంటే కరెంట్ అసెట్స్ అంటే ఏమనుకోవచ్చు అండి అంటే, కరెంట్ అసెట్స్ అంటే ఏం చెప్తాం, క్యాష్, డెటార్స్, స్టాకు చెప్తాం. ఓకే, క్యాష్ ఎలాగో లేదు, మెయిన్గా 2 అనుకుందాం. ఏంటి అనుకుందాం అంటే డెటార్స్ను, తర్వాత ఏంటి అనుకుందాం అంటే స్టాక్ అనుకుందాం. అందుకని ఇక్కడ ఏమన్నామండి అంటే కరెంట్ అసెట్స్ అదర్ దాన్ ఇన్వెంటరీ. కరెంట్ అసెట్స్లో సరుకు కాకుండా ఇంకేమైనా ఉంటుందా అంటే ఏముంటుంది అనుకోవచ్చు, డెటార్స్ ఉంటుంది. ఓకే, డెటార్స్ అంటే ఎలా చెప్పచ్చు అంటే కరెంట్ అసెట్స్ మైనస్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు డెటార్స్. కరెంట్ అసెట్స్ నుంచి స్టాక్ తీసేస్తే డెటార్స్ వస్తుంది. అందువల్ల మనం డెటార్స్ ఈజ్ ఈక్వల్ టు 2 lakhs మైనస్ 80,000 అంటే 1,20,000 వచ్చింది. 1,20,000. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇది తేలింది, డెటార్స్ వచ్చేసింది. అలాగే కరెంట్ లయబిలిటీస్ ఇచ్చాడు, బ్యాంక్ ఓడి ఒకటి ఇచ్చాడు. అంటే కరెంట్ లయబిలిటీస్ అంటే ఏంటి, క్రెడిటార్స్, బ్యాంక్ ఓడి ఇట్లాంటివే కదా.
అందులో క్రెడిటార్స్ తెలుసు మనకి, బ్యాంక్ ఓడి తెలుసు మనకి, క్రెడిటార్స్ తెలియదు. అందుకని ఏమన్నామంటే కరెంట్ లయబిలిటీస్ మైనస్ బ్యాంక్ ఓడి ఈజ్ ఈక్వల్ టు క్రెడిటార్స్ అనుకున్నాం. అందువల్ల ఇప్పుడు క్రెడిటార్ ఈజ్ ఈక్వల్ టు ఏమంటే కరెంట్ లయబిలిటీస్ ఎంత 80,000 మైనస్ బ్యాంక్ ఓడి సమ్మర్ ఇచ్చాడు 20,000 తీసేస్తే 60,000. 60,000 ఈజ్ ఈక్వల్ టు క్రెడిటార్స్. ఈ 60,000 క్రెడిటార్స్కి సమానం. ఓకే, నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ 0.75 ఆఫ్ ప్రొపరేటరీ ఫండ్స్ అన్నాడు. స్థిరాస్తులు ఏమండి యాజమాన్య నిధులకి 75 అని చెప్పాడండి. 0.75 అని చెప్పాడు. అప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే ప్రొపరేటరీ ఫండ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఏ అనుకోనము. మీకు తెలుసు కదా, మ్యాథ్స్లో అనుకుంటాం కదా. ప్రొపరేటరీ ఫండ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఏ. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏం చెప్పొచ్చు అంటే ఫిక్స్డ్ అసెట్స్ కావాలి అంటే ఎంత అనుకోవచ్చండి? ప్రొపరేటరీ ఫండ్స్ ఏమో ఎక్స్ అనుకున్నాం కాబట్టి, కానీ ఫిక్స్డ్ అసెట్స్ని 0.75 ఎక్స్ అనుకోవచ్చు. అది 75 అన్నారు కదా, 0.75 అన్నారు కాబట్టి మనం ప్రొపరేటరీ ఫండ్స్ని ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఇది 0.75 ఎక్స్ అవుతుంది. ఇప్పుడు ప్రొపరేటరీ ఫండ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొపరేటరీ ఫండ్స్ అనేవి ఎలా వస్తాయని చెప్పొచ్చు అంటే ఫిక్స్డ్ అసెట్స్ కరెంట్ అసెట్స్ కలిపి కరెంట్ లయబిలిటీస్ తీసేయండి. అంటే ప్రస్తుత ఆస్తులు స్థిరాస్తులు కలిపి ప్రస్తుత ఆస్తులు తీసేస్తే అప్పుడు మీకు వచ్చేదే యాజమాన్య నిధులు అన్నమాట. ఈ సూత్రం మనం ఉపయోగించుకున్నాం అనమాట. ప్రొపరేటరీ ఫండ్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. అంటే ఇక్కడ ప్రొపరేటరీ ఫండ్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ అసెట్స్ 0.75 ఎక్స్ ప్లస్ కరెంట్ అసెట్స్ 2 lakhs మైనస్ కరెంట్ లయబిలిటీస్ 80,000. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.75 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎవరికి తీసుకొచ్చాను, అందుకని మైనస్ 0.75 ఎక్స్ ఈక్వల్ టు 2 lakhs మైనస్ 80,000. అంటే ఇక్కడ ఎక్స్ నుంచి 0.75 ఎక్స్ తీసాను, ఇంకెంత ఉంటుంది? 0.25 ఎక్స్ ఉంటుంది. అంతే కదండి, రూపాయల 30 తీసేస్తే పావులా ఉంటుంది కదా. అదే రకంగా 0.25 ఎక్స్ ఈక్వల్ టు 1,20,000. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1,20,000 బై 0.25. ఇది డివిజన్ మనం చేస్తే సింప్లిఫై చేస్తే 4,80,000 వచ్చింది. 4,80,000 ఏంటి? ప్రొపరేటరీ ఫండ్స్. ప్రొపరేటరీ ఫండ్స్ అంటే ఏంటి? ప్రొపరేటరీ ఫండ్స్ అంటే క్యాపిటల్ రిజర్వ్లు కలిసి. ప్రొపరేటరీ ఫండ్స్ అంటే క్యాపిటల్ రిజర్వ్లు కలిసి. అందుకని ఇక్కడ ఏం చేసామంటే ఫిక్స్డ్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు 4,80,000 పైన 75% కట్టేసామండి. 0.75 అంటే 0.75 బై 100 అని క్యాలిక్యులేట్ చేసుకోండి, లేదా దీన్ని తెచ్చి మల్టిప్లై చేసుకోండి, ఎలాగైనా పర్వాలేదు. 3,60,000. మీకు క్యాపిటల్ కావాలంటే ఏం చెప్పాను? ప్రొపరేటరీ ఫండ్స్ నుంచి రిజర్వ్లు తీసేస్తే క్యాపిటల్ వచ్చేస్తుంది. అంటే 4,80,000 నుంచి సమ్లో రిజర్వ్లు 80,000 చెప్పాడు, తీసేస్తే క్యాపిటల్ 4 lakhs వచ్చింది. అంటే మ్యాక్సిమం అన్ని ఐటమ్స్ కట్టాం, బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేసుకున్నాం. ఇలాగా లయబిలిటీస్ అమౌంట్ అసెట్స్ అమౌంట్ అని ఓపెన్ చేసుకుని ఫస్ట్ క్యాపిటల్ 4 లక్షలు వేసుకున్నాం, అలాగే రిజర్వ్స్ 80,000 అడి ఇచ్చాడు వేసుకున్నాం, క్రెడిటార్స్ 60,000 మనం కట్టాం వేసుకున్నాం, బ్యాంక్ వాడి 20,000 మనం వేసుకున్నాం, అలాగే ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ 3,60,000 ఇచ్చాడు వేసుకున్నాం. కాబట్టి తర్వాత డెటార్స్ 1,20,000 వచ్చింది, ఇన్వెంటరీ 80,000 వచ్చింది. ఇది 5,60,000, ఇది 5,60,000 వచ్చింది. ఇక క్యాష్ ఇన్ హ్యాండ్ లేదనమాట ఈ సమయంలో. ఇంకెందుకన్నా ఎవరికి మనం వెళ్ళలేము, రెండింటిని ఈక్వల్ చేసేసాం కాబట్టి సరిపోతున్నాం. ఇది మనం ఓన్లీ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం విత్ ద హెల్ప్ ఆఫ్ రేషియోస్. కొన్ని రేషియోలు ఇచ్చినప్పుడు వాటి ఆధారంగా ఆస్తిప్పులు పట్టిని తయారు చేయడానికి ఇది ఒక పద్ధతి. నిన్న ఒక పద్ధతి చెప్పాను, ఈరోజు మరొక పద్ధతి చెప్పాను. ముందుగా మీరు ఈ సమ్మని ఇంగ్లీష్ మీడియం నోట్ చేసుకోండి, తర్వాత తెలుగు మీడియం చెప్తాను, కన్ఫ్యూజ్ అయిపోకుండా ఉంటుంది. కొంచెం సులువుగా రాసుకోండి. ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ రాసుకోండి. ఫస్ట్ పాయింట్, if current ratio is equal to 2.5, if current ratio is equal to 2.5. Next line, current assets is equal to 2.5, current assets is equal to 2.5, current liabilities is equal to 1.5, 1.0, current liabilities is equal to 1.0. Next,
current assets minus current liabilities. Current assets minus current liabilities is equal to working capital. Is equal to working capital. Current assets minus current liabilities is equal to working capital. Next slide. 2.5 minus 1.0. 2.5 minus 1.0 is equal to 1,20,000. 1,20,000. 1,20,000. Next line. 1.5 is equal to 1.5 is equal to 1,20,000. 1,20,000. Next. Current assets is equal to 2.5 by 1.5. 2.5 by 1.5 into 1,20,000. 1,20,000. 1,20,000. That equal to 2 lakhs. That equal to 2 lakhs. That equal to 2 lakhs. Next, current liabilities is equal to 1.0 by 1.5. 1.0 by 1.5 into 1,20,000. 1,20,000. That is equal to 80,000. That is equal to 80,000. Next, liquid assets is equal to 1.5 by 1.5. 1.5 by 1.5 into 1,20,000. 1,20,000. That equal to 1,20,000. 1,20,000. Next slide. Inventory is equal to current assets minus liquid assets. Current assets minus liquid assets. 2 lakhs minus 1,20,000. 2 lakhs minus 1,20,000 equal to 80,000. 80,000. Therefore, stock is equal to inventory and stock and obtained. Stock is equal to 80,000. Stock equal to 80,000. Next, current assets other than inventory is equal to debtors. Next time, current assets minus stock is equal to debtors. Next, debtors is equal to 2 lakhs minus 80,000. 2 lakhs minus 80,000. 1,20,000. 1,20,000. Next, current liabilities minus bank OD. Current liabilities minus bank OD is equal to creditors. Current liabilities minus bank OD is equal to creditors. Next, creditors is equal to 80,000 minus 20,000. 80,000 minus 20,000, that equal to 60,000. Fixed assets is equal to 0.75 of 0.75 of proprietary funds. Proprietary funds is equal to
is equal to XC. Next, fixed assets is equal to 0.75x. Proprietary funds is equal to fixed assets plus current assets, minus current liabilities. Next, X is equal to 0.75x plus 2 lakhs minus 80,000. Next, X minus 0.75x is equal to 2 lakhs minus 80,000. 0.25x is equal to 1,20,000. X is equal to 1,20,000 by 0.25 is equal to 4,80,000. Therefore, proprietary funds is equal to 4,80,000. Next, fixed assets is equal to 4,80,000 into 0.75. That is equal to 3,60,000. Capital is equal to proprietary funds minus reserves and surpluses. That equal to 4,80,000 minus 80,000. Capital is equal to 4 lakhs. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ అమౌంట్, అసెట్స్ అమౌంట్ మీరు రాసేసుకోండి. ఇంగ్లీష్ మీడియంలో కనిపిస్తుంది కదా. తెలుగు మీడియం రాసుకోండి అమ్మా త్వరగా. తెలుగు మీడియం రాసుకొని చెప్తున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ ప్రస్తుత ఆస్తుల నిష్పత్తి. స్టార్టింగ్ రాసుకోండి నెమ్మదిగా. ప్రస్తుత ఆస్తుల నిష్పత్తి 2.5. సరిగ్గా ప్రస్తుత ఆస్తులు ఈజ్ ఈక్వల్ టు 2.5. తర్వాత ప్రస్తుత అప్పులు ఈజ్ ఈక్వల్ టు 1.0. తర్వాత ప్రస్తుత ఆస్తులు మైనస్ ప్రస్తుత అప్పులు ఈజ్ ఈక్వల్ టు నిర్వహణ మూలధనం. 2.5 మైనస్ 1.0. 2.5 మైనస్ 1.0 ఈజ్ ఈక్వల్ టు 1,20,000. 1.5 ఈజ్ ఈక్వల్ టు 1,20,000. 1.5 తర్వాత ప్రస్తుత ఆస్తులు ఈజ్ ఈక్వల్ టు 2.5 by 1.5.
ఇంటూ 1,20,000 ఇంటూ 1,20,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 lakhs. దట్ ఈక్వల్ టు 2 lakhs. కరెంట్ లయబిలిటీస్ అంటే ప్రస్తుత అప్పులు ఈజ్ ఈక్వల్ టు 1.0 by 1.5 ఇంటూ 1,20,000 ఇంటూ 1,20,000 ఈజ్ ఈక్వల్ టు 80,000 ఈజ్ ఈక్వల్ టు 80,000. ద్రవ్యత గల ఆస్తులు లేదా శీఘ్ర ఆస్తులు, ద్రవ్యత గల ఆస్తులు అని రాస్తాం. శీఘ్ర ఆస్తులు అన్న ఇవి ద్రవ్యత గల ఆస్తులు 1.5 by 1.5 ఇంటూ 1,20,000 ఈజ్ ఈక్వల్ టు 1,20,000 ఈజ్ ఈక్వల్ టు 1,20,000. సరుకు ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత ఆస్తులు మైనస్ ద్రవ్యత ఆస్తులు. ప్రస్తుత ఆస్తులు మైనస్ ద్రవ్యత ఆస్తులు. 2 లక్షలు మైనస్ 1,20,000 2 లక్షలు మైనస్ 1,20,000 ఈజ్ ఈక్వల్ టు 80,000. సరుకు స్టాక్ 80,000. నెక్స్ట్ ప్రస్తుత ఆస్తుల నుండి సరుకును తీసివేస్తే వచ్చిన మొత్తము రుణగ్రస్తులుగా భావించవచ్చు. ప్రస్తుత ఆస్తుల నుండి సరుకును తీసివేస్తే వచ్చిన మొత్తము రుణగ్రస్తులుగా భావించవచ్చును. నెక్స్ట్ లైన్ ప్రస్తుత ఆస్తులు మైనస్ సరుకు ఈజ్ ఈక్వల్ టు రుణగ్రస్తులు. రుణగ్రస్తులు ఈజ్ ఈక్వల్ టు 2 లక్షలు మైనస్ 80,000 2 లక్షలు మైనస్ 80,000 1,20,000. ప్రస్తుత అప్పులు మైనస్ బ్యాంకు వడ్డీ ఈజ్ ఈక్వల్ టు రుణదాత. నెక్స్ట్ రుణదాతలు ఈజ్ ఈక్వల్ టు 80,000 మైనస్ 20,000 60,000. 80,000 మైనస్ 20,000 60,000. స్థిరాస్తులు ఈజ్ ఈక్వల్ టు యాజమాన్య నిధులలో 0.75. నెక్స్ట్ లైన్ యాజమాన్య నిధులు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకోను. స్థిరాస్తులు ఈజ్ ఈక్వల్ టు 0.75x. యాజమాన్య నిధులు ఈజ్ ఈక్వల్ టు స్థిరాస్తులు ప్లస్ ప్రస్తుతాస్తులు మైనస్ ప్రస్తుత అప్పు. x ఈజ్ ఈక్వల్ టు 0.75x ప్లస్ 2 లక్షలు మైనస్ 80,000 x minus 0.75x is equal to 80,000
2 lakhs minus 80,000. 2 lakhs minus 80,000. Next, 0.25x is equal to 0.25x is equal to 1,20,000. 1,20,000. X is equal to 1,20,000 by 1,20,000 by 0.25. 0.25. That is equal to 4,80,000. 4,80,000. Therefore, యాజమాన్య నిధులు is equal to 4,80,000. 4,80,000. స్థిరాస్తులు is equal to 4,80,000 into 75. 0.75. 4,80,000 into 0.75. That is equal to 3,60,000. 3,60,000. స్థిరాస్తులు is equal to 4,80,000 into 0.75 అంటే 3,60,000. తర్వాత మూలధనము is equal to యాజమాన్య నిధులు మైనస్ రిజర్వులు నిధులు అంటే నెక్స్ట్ 4,80,000 మైనస్ 80,000. 4,80,000 మైనస్ 80,000 is equal to 4,00,000. ఒక ఆస్తపట్టు ఓపెన్ చేయండి, చిన్నది ఒక 4-5 సార్లు పడతాయి. 4 ఐటమ్స్ పడేలా అప్పులు మొత్తం ఆస్తులు మొత్తం. ఇంగ్లీష్ మీడియం ఇంకా రాసుకోకపోతే ఇప్పుడు చెప్పేస్తాను, ఇద్దరు రాసేసుకోండి. అప్పులు మొత్తం ఆస్తులు మొత్తం. లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్. ఫస్ట్ అప్పులు మూలధనము క్యాపిటల్ 4,00,000. రిజర్వులు మిగుళ్ళు, రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్. రిజర్వులు మిగుళ్ళు 80,000. క్రెడిటార్స్ రుణదాతలు 60,000. బ్యాంకు ఓడి బోత్ మీడియంస్ 20,000. ఆస్తుల్లో ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తులు 3,60,000. డెటార్స్ రుణగ్రస్తులు 1,20,000. ఇన్వెంటరీ సరుకు 80,000. టోటల్స్ 5,60,000. 5,00,000 రెండు వైపులా 5,60,000. ఓకేనండి, ఇది సమ్ చేసేంత విధానం. అండ్ ఇది బ్లాంక్ బ్యాలెన్స్ షీట్ అంట, అంటే ఖాళీ ఆస్తులను బట్టి మనం ఊహించుకుంటూ ఇది ఇచ్చినటువంటి డేటాస్ని తీసుకుంటూ మనం ఉన్న అంశాలన్నింటినీ రాబట్టుకొని అప్పుడు బ్యాలెన్స్ షీట్ని ఫిల్ చేయాలి. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. మీకు 3 సమ్స్ ఇందులో పెద్ద సమ్ చెప్పాను. మన ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ వేసేదో చెప్పాను. నిన్న ఒక రకమైన బ్యాలెన్స్ షీట్ చెప్పాను, ఈరోజు ఒక రకమైన బ్యాలెన్స్ షీట్ చెప్పాను. ఈ 3 కూడా ఇంపార్టెంట్ సమ్స్ అని పెట్టుకోండి. మీకు ఎగ్జామ్లో ఇస్తే ఫస్ట్ నేను చెప్పినట్టు బ్యాలెన్స్ షీట్ ఇచ్చి ఒక 5-6 రేషియోలు క్యాలిక్యులేట్ చేయండి అని అంటాడు. అనకపోతే మాత్రం ఈ మోడలే అంటాడు. అందువల్ల ఈ 2 మోడల్స్ కూడా ఈ చాప్టర్లో ఇంపార్టెంట్. ఈ వాటితోటి రేషియో అనాలిసిస్ కంప్లీట్ అయిపోయిందండి. కానీ నెక్స్ట్ క్లాస్ మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ వాటికి రేషియో అనాలిసిస్ క్లోజ్ చేస్తానన్నాను, క్లోజ్ చేశాను. ఓకేనా అండి, థ్యాంక్ యూ.